జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కళ్యాణి, ఏడవ కళ్యాణి, ప్లీజ్. కళ్యాణి, ఏడవకు. కళ్యాణి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అమ్మ గురించి తెలుసు కూడా అమ్మ మాటలకు బాధపడితే ఎలా? ఇప్పుడు మనల్ని దూరం చేయాలని మాట్లాడుతుంటే బాధ వేదా? మా అమ్మ చెప్పింది కదా అని నేను విడాకులు ఇచ్చేస్తాను. ఎవ్వరు ఏమన్నా నువ్వు ఈ కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నావో నాకు తెలీదా? సంపద కన్నయ్యని వద్దనుకుని వెళ్ళిపోతే నీ బిడ్డగా వాణ్ణి చూసుకుంటున్నావు. మా అమ్మ ఎన్ని మాటలన్నా ఆమె బాగుండాలనే కోరుకుంటున్నావు. అలాంటి నిన్ను ఒకరి మాటలు విని ఎలా దూరం చేసుకుంటాననుకున్నావు? అందుకే శౌర్య, నువ్వుంటే మాకదు ధైర్యం. నువ్వు దమయంతిలా మాట్లాడుంటే కళ్యాణ్ ఏమైపోయేది? కళ్యాణ్ అంటే నాకు ప్రాణం అమ్మా. నేను మొదట్లో ఎలా ఉన్నానో నాకు తెలుసు. అలాంటి నన్నే మార్చిన కళ్యాణికి కష్టం రానిస్తానా? నీ మనసులో ఆ ఆలోచన లేకపోయినా మీ అమ్మ మనసులో ఎప్పుడూ కళ్యాణిని నీకు దూరం చేయాలనే ఉంటుంది. మా అమ్మ మనసులో ఏమున్నా నా మనసులో ఆ ఆలోచన ఎప్పటికీ రాదు. అమ్మ మాటలు పట్టించుకుని కళ్యాణి మీరు బాధపడకండి. నాకు తెలుసురా, నీ మనసు బంగారం. నా కడుపున పుట్టిన దానికి నా బుద్ధులు రాలేదే అని బాధపడేదాన్ని. ఇప్పుడు దాని బుద్ధి నీకు రానందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. కళ్యాణి లేకపోతే నేను లేనమ్మమ్మా. అమ్మ కాదు కదా, ఆ దేవుడే వచ్చి చెప్పిన కళ్యాణిని దూరం చేసుకోను. విన్నావుగా మనవరాలా? నా మనవడు నీ గురించి అంత గొప్పగా చెప్తుంటే ఇంకా కన్నీళ్ళేమిటి? దమయంతి మళ్ళీ విడాకులు అంటే బాధపడకుండా ఎలా ఉంటుందమ్మా? మా అమ్మ మాటలు పట్టించుకోవద్దు అని నా మనవడు చెప్తుంటే ఇంకేమిటి? ముందక్క నీళ్ళు తుడుచుకో. ఆఫీసర్ నాకు దూరం అవుతాడు అన్న ఆలోచన కూడా నేను తట్టుకోలేనానమ్మా. అందుకే కన్నీళ్ళాగలేదు. సర్లే, ఈసారికి నా మొహం చూసి మా అమ్మని క్షమించే ప్లీజ్. ప్లీజ్ స్మైల్. ఈ జడలు బాగున్నాయి. శౌర్య, మీ ఇద్దరూ ఇలా ఉంటేనే మాకు ఆనందం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.